ఒకరి ప్రేమను గెలవడానికి ఎంత దూరం వెళ్ళగలం? ఇది మామూలు ప్రశ్న కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకోబోయే కథలో ఈ ప్రశ్నకు సమాధానం ఏకంగా విశ్వగమనాన్నే మార్చేసింది. అవును, మనం మాట్లాడుకోబోయేది పార్వతీదేవి కథ. ఆమె అచంచల భక్తి, ఆమె సంకల్పం, వాటి వెనకున్న ఆ అద్భుతమైన శక్తిని ఇప్పుడు చూద్దాం. ప్రేమ కోసం తపస్సు వినడానికి చాలా గొప్పగా ఉంది కదా, కానీ ఇది నిజంగా సాధ్యమేనా? ఇది కేవలం పురాణాల్లోని ఒక కథ మాత్రమేనా? లేకపోతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల ఒక సంకల్ప బలానికి ఇదొక నిలువెత్తి నిదర్శనమా? దీనికి సమాధానం తెలియాలంటే మనం కథను కొంచెం వెనక్కి తీసుకెళ్ళాలి. సృష్టి ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నప్పటినుండా మొదలుపెట్టాలి. సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసిన తర్వాత శివుడు, ఆ మహాదేవుడు, తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. ఆయనకు ఇక ఈ లోకంతో సంబంధం లేదు. పూర్తి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఆయన కేవలం తనను తాను లోకం నుంచి వేరు చేసుకోలేదు. ఆయన వైరాగ్యం మొత్తం సృష్టి సమతుల్యతనే ప్రమాదంలో పడేసింది. అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక దేవతలందరికీ ఒకటే దారి కనిపించింది. ఒకే ఒక పరిష్కారం. సతీదేవే మళ్ళీ పుట్టాలి. పార్వతీగా పునర్జన్మించి శివుడి మనసును మళ్లీ గెలవాలి. అది జరిగితేనే లోకాలు మళ్లీ చక్కబడతాయి. అంటే మొత్తం విశ్వం యొక్క భవిష్యత్తే ఆమె భుజాలపై ఆధారపడి ఉంది. చూసారా ఎంత పెద్ద బాధ్యతో? సరే, ఆ విశ్వ సంకల్పం ఫలించింది. హిమవంతుని కుమార్తెగా పార్వతి జన్మించింది. ఆమె పుట్టుక సాధారణమైంది కాదు. ఆమె తనతో పాటే ఒక విధిని, ఒక లక్ష్యాన్ని మోసుకొచ్చింది. ఆ విధి ఏంటో ఒక గొప్ప మహర్షి ముందే ప్రవచించాడు కూడా. వచ్చింది మరెవరో కాదు, నారద మహర్షి. ఆయనేం చెప్పారో తెలుసా? ఈ బాలిక శివుడికే భార్య అవుతుంది. అంతే, ఆ ఒక్క మాట చాలు. పార్వతికి అది కేవలం ఒక భవిష్యవాణిలా వినిపించలేదు. అదే తన జీవిత లక్ష్యంగా మారిపోయింది. తన ఉనికే దానికోసం అన్నట్టుగా ఆమె సంకల్పం చేసుకుంది. కాని ఒక సమస్య ఉంది. తీవ్రమైన వైరాగ్యంలో ఉన్న శివుడిని ప్రసన్నం చేసుకోవడం, ఆయన మనసు గెలవడం, అది మాటలా అస్సలు సులభం కాదు. అందుకే పార్వతి ఒక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎవరూ చేయని, ఊహించని ఒక కఠోరమైన తపస్సును మొదలుపెట్టింది. ఆమె తపస్సు తీవ్రత ఎలా పెరిగిందంటే నిజంగా ఊహకు కూడా అందని స్థాయికి వెళ్ళిపోయింది. మొదట్లో పండ్లు, మొక్కలు తింటూ తపస్సు చేసింది. ఆ తర్వాత వాటిని కూడా వదిలేసి కేవలం ఆకులు మాత్రమే తిన్నది. చివరికి ఆ ఆకులను కూడా తినడం మానేసింది. అందుకే ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది. అపర్ణ అంటే ఆకులను కూడా తిననిది అని అర్థం. చివరి దశలో అయితే కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ తన సంకల్ప శక్తితోనే జీవించింది. ఆలోచించండి, ఎంతటి సంకల్ప బలమది! ఇంతటి అచంచలమైన సంకల్పం ఆ మహాదేవుడి హృదయాన్ని కదిలించకుండా ఉంటుందా? ఖచ్చితంగా కదిలించింది. శివుడు ఆమె భక్తికి చలించిపోయాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. వెళ్ళిపోయి ఆమెను కరుణించలేదు. ఆమె భక్తి ఎంత నిజమైనదో, ఎంత స్వచ్ఛమైనదో చివరిసారిగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఏం చేశాడో తెలుసా? శివుడు ఒక బ్రహ్మచారి, అంటే ఒక విద్యార్థి రూపంలో ఆమె ముందుకొచ్చాడు. వచ్చి నేరుగా శివుణ్ణే తిట్టడం, నిందించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆమె ఎవరికోసమైతే ఇంత తపస్సు చేస్తుందో ఆ శివుడిపైనే ఆమెకు నమ్మకం పోయేలా చేయాలి. ఆమె భక్తిని పునాదులతో సహా కదిలించి చూడాలి. ఇది ఆయన ప్లాన్. కానీ పార్వతీ భక్తి అలాంటిలాంటిది కాదు గదా. అది అచంచలమైనది. ఆమె ఆ బ్రహ్మచారి మాటలకు ఒక్క క్షణం కూడా తల్లొగ్గలేదు. పైగా శివుడు గురించి అవమానకరంగా మాట్లాడితే నేను సహించను, ఆయనే నా ప్రాణం అని చెప్పింది. ఆమె మాటల్లోని ఆ నిశ్చయం, ఆ ధైర్యం ఆమె సంకల్పానికి అద్దం పట్టింది. ఆ సమాధానం అక్కడున్న బ్రహ్మచారికి కాదు, సాక్షాత్తు ఆ శివుడికే. ఆ మాటలు విన్న వెంటనే ఆ బ్రహ్మచారి మాయమయ్యాడు. అక్కడ సాక్షాత్తు శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆమె సంపూర్ణ భక్తిని చూసి ఆయన మనసు ఆ బ్రహ్మచారి మాయమయ్యాడు. అక్కడ సాక్షాత్తు శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆమె సంపూర్ణ భక్తిని చూసి ఆయన మనసు కరిగిపోయింది. ఆమెను అంగీకరించాడు. ఇక ఆమె తపస్సు ఫలించింది. వాళ్ళిద్దర కలయికతో అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న విశ్వంలో మళ్లీ సమతుల్యత నెలకొంది. చూశారా, పార్వతి కథ మనకు కేవలం భక్తి గురించి మాత్రమే చెప్పదు. ఇదొక లక్ష్యం కోసం మనసు, మాట, శరీరం ఈ మూడింటిని ఏకం చేసే అద్భుతమైన సంకల్పశక్తి గురించి చెబుతుంది.
నిజమైన తపస్సు అంటే మనల్ని మనం కష్టపెట్టుకోవడం, త్యాగం చేసుకోవడం కాదేమో. బహుశా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం మనల్ని మనం కొత్తగా తీర్చిదిద్దుకోవడం, పునర్నిర్మించుకోవడమే అసలైన తపస్సు. దీని గురించి ఆలోచించాలి.